వరంగల్ జిల్లా ఎనమామల మార్కెట్లో మిర్చి ధర భారీగా పడిపోయింది. క్వింటల్ మిర్చిని వ్యాపారులు కేవలం 1000 రూపాయల నుంచి 2000 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. వారం రోజుల సెలవుల తర్వాత మార్కెట్ ఇవాళ ప్రారంభమైంది. దీంతో ఎక్కువ మొత్తంలో మిర్చి మార్కెట్కు వచ్చింది. ఇదే అదనంగా భావించిన వ్యాపారులు ధరలను అమాంతం తగ్గించేశారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరల పతనంతో రైతులు ఆగ్రహావేశానికి గురయ్యారు. మార్కెట్ యార్డ్లో ధర్నాకు దిగారు. ధరలు ఇంతగా తగ్గిస్తారా అంటూ మండిపడ్డారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులను పోలీసులు అదుపు చేస్తున్నారు. దీంతో మార్కెట్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మార్కెట్ యార్డు మొత్తం మిర్చి బస్తాలు రైతులతో నిండిపోయింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గడిచిన ఏడాది క్వింటల్ మిర్చి 13,000 రూపాయలు పలికింది. దీంతో రైతులంతా సంతోషించారు. ఈసారి ఎక్కువ మొత్తంలో రైతులు మిర్చిను సాగు చేశారు. భారీ ఆశలు పెట్టుకున్నారు. భారీ పెట్టుబడులు పెట్టి పంటను సాగు చేశారు. ఆ మొత్తంలో ఆదాయం వస్తుందని ఆశించారు. కానీ మిర్చి రైతులకు చేదు అనుభవమే ఎదురవుతోంది. అనుకోని విధంగా పతనమవుతోన్న ధరలు చివరకు కేవలం 2000 రూపాయలకు పడిపోయాయి. క్వింటాల్ మిర్చికి కేవలం 2000 రూపాయలంటే రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎక్కడి 13,000 ఎక్కడి 2000 అంటూ ఆశ్చర్యం పొందుతున్నారు. ధరలను మరీ ఇంతగా తగ్గిస్తారా అంటూ వ్యాపారులు అధికారులపై మండిపడుతున్నారు. రైతు ప్రభుత్వం అంటే ఇదేనా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మిర్చి సాగు అంటేనే ఖర్చుతో కూడుకున్నది. తక్కువలో తక్కువ ఎకరానికి 1,00,000 రూపాయలు ఖర్చు పెడతారు రైతులు. అదే స్థాయిలో ఆదాయం వస్తుందని ఆశిస్తారు. కానీ ఈసారి రైతులకు భంగపాటి ఎదురైంది. ధరలు దారుణంగా పతనమయ్యాయి. ఇలాంటి ధరలను అస్సలు ఊహించలేదని అంటున్నారు రైతన్నలు. దీనికి సంబంధించి మరింత తాజా అప్డేట్స్ మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. బాలకుమార్, చూస్తే అసలు 4-5 వేలు అంటేనే చాలా తక్కువ ధరని ఇంతవరకు రైతులు అంటూ ఉంటే, ఇంకా ఇవాళ చూస్తే మరీ ఇంత దారుణంగా 1000-2000 అంటే అసలు రైతన్నలు ఏమవ్వాలి? అక్కడ వాళ్ళ ఆగ్రహావేశాలు ఎలా ఉన్నాయి? అర్చన, ఎనమామల మార్కెట్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారం రోజుల సెలవు అనంతరం ఈ రోజు మార్కెట్ పునఃప్రారంభమైంది. నిన్న రాత్రి నుంచే మార్కెట్ మొత్తం కూడా పోలీసు వలయంగా మారింది. దాదాపుగా 2 డీసీపీలు 7 ఏసీపీలతో పాటు 200 మందితో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. 3 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి రైతులను క్షుణ్ణంగా తనిఖీలు చేసి పోలీసులు మార్కెట్ లోకి అనుమతించారు. మార్కెట్ లోకి వచ్చాక తీరా ఎక్కువసారిగా భారీగా సరుకు రావడంతో వ్యాపారులు మళ్ళీ కూటమి కట్టారు. రైతులు నిలువు దోపిడీ చేస్తున్నారు. మొన్నటి వరకు వారం క్రితం 4,800 పలికిన ధర ఈ రోజు కేవలం 1000 రూపాయల వరకు పడిపోవడం, 1,500లకు పడిపోవడం రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వ తీరుపై అక్కసులు వెలుగక్కుతున్నారు. కొద్దిసేపటి క్రితం ప్రధాన గేట్ వద్ద రైతులంతా కూడా పెద్ద ఎత్తున గుమిగూడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. మార్కెట్ యార్డ్ ముట్టడికి భారీ ప్రదర్శన నిర్వహించారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత తలెత్తాయి. పోలీసులకు రైతులకు మధ్య స్వల్ప వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. అయినప్పటికీ రైతులను పోలీసులు సంజాయించి లైన్ లో ఉండండి. మాజీ ఎమ్మెల్యే సీతక్క గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి సీతక్క గారు. నమస్తే అండి. ఏంటండి రైతన్నల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అసలు వినడానికే మనకి ఇంత కష్టంగా ఉంటే ఆ పరిస్థితిని ఎదుర్కొంటున్న వాళ్ళకి ఎంత కష్టంగా ఉండాలి? క్వింటల్ లాస్ట్ ఇయర్ చూస్తే 14,000 ఉంది. ఇప్పుడేమో నిన్న మొన్నటి వరకు 4-5 వేలు, ఇవాళైతే 1,000-1,500 అంటున్నారు. అసలు వాళ్ళకి న్యాయం జరిగేది ఎప్పుడండి? అందుకని క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వినే ఓపిక గానీ తెలుసుకునేటువంటి దిశగా గానీ అడుగులేకపోవడం తోటి రాష్ట్రంలో రైతులు మొత్తం దివాలా తీసి ఆత్మహత్యల శరణ్యం అనే విధంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలను స్పష్టం చేస్తా ఉంది. ఇవాళ నిన్న అంటే మన ఖమ్మం మార్కెట్ లో అక్కడ పోయినటువంటి కడుపు మండిన రైతులు ఆందోళన చేస్తే వాళ్ళ మీద
అంటే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయినటువంటి ప్రభుత్వము రైతులను గమనించకుండా రౌడీలుగా ముద్రలు వేసే పరిస్థితి. అంటే రౌడీలను లేదా అసాంఘిక శక్తులను గతంలో మల్లన్న సాగర్ ఇష్యూ వచ్చినప్పుడు అక్కడ కడుపు మండినటువంటి రైతులు ఆందోళన చేస్తే అసాంఘిక శక్తులు అన్నారు. ఈ రోజు ఇక్కడ ధర్నాలు చేస్తుంటే మరి రౌడీలన్నీ లేదా కుట్రకోణం ఉందని. అంటే వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించకపోవడం మూలంగా రైతులకు మరింత నష్టం జరుగుతుంది తప్ప మరొకటి లేదు. ఇట్లా ముద్రలు వేసి రైతు ఉద్యమాలను అంచాలనుకోవడం ఇది ప్రభుత్వం యొక్క అవివేకానికి అసమర్థతకి ఇది నిదర్శనం అండి. ఖచ్చితంగా రైతులు పోరాటం చేయాలి. ఈ రోజు మా దగ్గర కూడా ములుగులో చూస్తే మరి రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మిర్చితో మరి ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఇటు మంగపేట కానీ ములుగు కానీ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఎంతసేపు ఆ ప్రచార ఆర్పాటాలతోటి అక్కడ ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి పాలకుడు నిన్నటిదాకా ఈ రోజు నడిబోటున మరి గడి కట్టుకొని అక్కడి నుంచి శాసిస్తా ఉన్నారు తప్ప వాస్తవాలు ఏం జరుగుతున్నాయో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు మాత్రం తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి ప్రజల్లోకి రాడు, మంత్రులు మార్కెట్లోకి రారు, రైతు క్షేత్రంలో పోయినటువంటి పరిస్థితి ఎంతో దారుణం. అంటే రైతు వ్యవసాయ క్షేత్రంలో ఉండాల్సిన రైతు ఇవాళ జైళ్లలో ఉన్నారు, పోలీస్ స్టేషన్లలో ఉంటారు, లేకుంటే రోడ్ల మీద ధర్నాల కోసం చెట్లలో కావాల్సినటువంటి పరిస్థితి మన తెలంగాణ మన పాలకుడి రాజ్యంలో కొనసాగడం నిజంగా ఈ ప్రభుత్వం యొక్క అసమర్థతను తెలియజేస్తా ఉంది. సీతక్క గారు, ఒక ఎకరా పొలంలో ఈ పంట పండించాలంటే కనీసం ₹1,00,000 అవుతుంది. అసలు క్వింటాల్కి 1,000-1,500 అంటే వాళ్ళు అసలు రవాణా ఖర్చులు కూడా రావు రైతన్నకు. మరి మీరు ఏ రకంగా రైతుకు అండగా ఉండబోతున్నారు? మేము నిన్న కూడా నేను ఖమ్మం జిల్లా వెళ్ళడం జరిగింది. అక్కడ మా పార్టీ తరఫున నేను ఇన్ఛార్జ్ గా ఉన్నా కాబట్టి జైల్లో ఉన్నటువంటి రైతులను వారి కుటుంబాలను కూడా పరామర్శించడం జరిగింది. ఈ రోజు ప్రభుత్వము మనం నిన్నటి దాకా చూసినాం, రాష్ట్రంలో కూలీ పనులు చేస్తూ టీఆర్ఎస్ నాయకులు మంత్రులు 6 నిమిషాలు చేస్తే 6 లక్షలు, 7 నిమిషాలు చేస్తే 7 లక్షలు సంపాదించారు. 6 నెలల నుంచి దాదాపు 7 నెలలు మట్టితో సావాసం చేసి చెమటోడ్చి రక్తాన్ని చెమటగా మార్చి పనిచేసి పెట్టుబడి పెడితే గిట్టుబాటు రాక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకేమో 1000-1500 కూడా కింటాకు రావు, వీళ్ళకేమో 5 నిమిషాలు 10 నిమిషాలు ₹1,00,000 వస్తున్నాయంటే ఇవాళ రైతుల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంది? ఈ రాష్ట్రంలో ఈ దొంగ కూలీలు రూపం ఎత్తినటువంటి ఈ మంత్రుల యొక్క వ్యవహారం ఎట్లా ఉందో ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వము కేవలం పేపర్లతోటో మీడియాతోటో ఆర్పాట ప్రచారాలు చేసి క్షేత్రస్థాయిలో జరిగేటువంటి వాస్తవ పరిస్థితిని రైతుల ఇబ్బందులను బయటికి రాకుండా కప్పిపుచ్చుతా ఉన్నారు. ఇది చేస్తాం అది చేస్తామని ధనిక రాష్ట్రం అంటాడు. ఆ ధనిక రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ఉండదు, మద్దతు ధర ఉండదు, బోనస్ ఉండదు. మరి 500 కోట్లు ధరల స్థిరీకరణ నిధి ప్రకటిస్తా అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వము నెక్స్ట్ ఇయర్ ఇస్తారంట, 2018లో ఇస్తారు. అంటే ఎలక్షన్ల కోసం ఇచ్చేటువంటి తాయిలాలు. ఈ రోజు మార్కెట్ లో ఉన్నటువంటి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వమంటే ఇవ్వరు, కానీ నెక్స్ట్ 2018లో ఎరువులకు వ్యవసాయానికి అని చెప్పి ఎలక్షన్లకు ఎరవేసే విధంగా ఆ ₹4,000 ఎరవేస్తా ఉన్నాడు తప్ప రైతులకు ఉన్నటువంటి తక్షణ సమస్యను ఈ ప్రభుత్వం అర్థం చేసుకొని అసలు లేనట్టుగా మొన్న మాట్లాడుతున్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు. మీకు మార్కెట్లలో ఏం పని అయ్యా? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బహిరంగ సభలు ఎక్కడ ఉంటే అక్కడ పని, లేదా ఇసుక ర్యాంపులు ఎక్కడ ఉంటే మీ మంత్రులకు అక్కడ పని, భూములు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కబ్జా చేయడం కోసం మీకు అక్కడ పని, లేదా మరి కమిషన్ కాకతీ ఎక్కడ ఉంటుందో అక్కడ మీ అధికార పార్టీ నేతలకు పని. కానీ ప్రతిపక్ష నేతలకు కానీ, పత్రికలకు కానీ, మీడియాకు కానీ, ప్రజా సంఘాలకు కానీ ప్రజల సమస్యలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళేటువంటి నైతిక హక్కు ఉంది. కానీ దాన్ని కూడా కాలరాసే విధంగా ఈ రోజు టీఆర్ఎస్ నాయకులను అడ్డం పెట్టి ఎక్కడెక్కడ గుత్పలు పట్టి అంటే కట్టెలు పట్టుకొని ఎదురు తిరుగుతా ఉన్నారు. దమ్ముంటే వాళ్ళు ఏం చేయాలి? మేము నిజంగా ప్రజానికం కోసం మేము న్యాయం చేస్తున్నాం, మేము సరైన విధానాలు అనుసరిస్తున్నాం, రండి నిరూపిస్తాం నాయకులు అనాలి. సీతక్క గారు, మొన్న చూస్తే కందుల ధర అమంతం పడిపోయింది, అలాగే ఇప్పుడు చూస్తే పసుపు, ఈ మిర్చి 2 ఎలా ఉన్నాయి? అయితే ఇప్పుడు ఏం జరిగితే ఏ రకమైన భరోసా ఇస్తే రైతుకు బాగుంటుందో ఒక ముక్కలో చెప్పండి. ప్రభుత్వము రైతు సంఘాలతో అక్కడ మీటింగ్లు పెట్టడం కాదు, తన నయగడిలో హైదరాబాద్ నడిగొట్టున రైతు వ్యవసాయ క్షేత్రంలో మీటింగ్లు పెట్టు, లేదా మార్కెట్ యార్డ్ లోకి వచ్చి ప్రభుత్వమే మీకు ఏ మద్దతు ధర కావాలి, ఏ స్థాయిలో మీరు పెట్టుబడి పెట్టారో దానికి కావాల్సినటువంటి గిట్టుబాటు ఏందో అక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ ఆధ్వర్యంలో అంటే రైతుల ఆధ్వర్యంలోనే కొనుగోలు జరిగే విధంగా దళారీ వ్యవస్థను రద్దు చేసి 500 కోట్ల స్థిరీకరణ నిధి వచ్చే ఎన్నికల ముందు కాకుండా ఇప్పుడు వెంటనే ప్రకటించి ఇంతకు ముందు అమ్మిన వాటికి ఇప్పుడు కొనాల్సిన వాటికి అమ్మే వాటికి అన్నిటి కలిపి మరి మిర్చికి మినిమం 10,000 తగ్గకుండా గిట్టుబాటు ధర, అదే విధంగా కందులో కూడా 8,000 తగ్గకుండా, పసుపు కూడా మరి 8,000 10,000 తగ్గకుండా రేటు నిర్ణయించి ప్రభుత్వము వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇది తప్ప ఇంకెన్ని ప్రకటనలు చేసినా, ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా వాళ్ళ ఆకలి తగ్గమంట తగ్గదు అని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సీతక్క గారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ ధర్మరాజు గారు మనతో టెలిఫోన్ అయిన సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి ధర్మరాజు గారు.
నమస్తే అండి. నమస్తే అండి. మరి ఈ రైతన్న ఆవేదన ఆక్రోశం చూస్తుంటే ఇంకా ఒక్క రైతన్నకే కాదు ప్రతి ఒక్కరిలో మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కదిలిపోతున్నారు. మరి ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ గా మీరేం చెప్తారు? రైతన్నకి న్యాయం జరిగేది ఎప్పుడండి? వాస్తవంగా రైతుల పరిస్థితి ఈ మిర్చి విషయంలో పట పెట్టుబడి రాక ఇబ్బంది పడతా ఉన్నమాట వాస్తవం. దీని విషయంలో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తోటి సంప్రదింపులు జరుగుతా ఉన్నది. ఇప్పటికీ కేంద్రం నుంచి వెళ్ళి మద్దతు ధర రాలేదు. దీనికి ఎంఎస్పీ రేట్ ఇచ్చినట్టయితే తెలంగాణ ప్రభుత్వం 3 ఏళ్ల పసిగుడ్డు లాంటి ప్రభుత్వం తెలంగాణలో రైతుల కొరకు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రైతుల కొరకు చేపట్టే మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రైతులకు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాయని అది రైతు సోదరులకు తెలుసు. అయితే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోమని గత 2 నెలల నుంచి మిర్చి అధిక దిగుబడి ఉన్నది, ఎక్స్పోర్ట్ లేదు, మరి రైతుల పరిస్థితి పెట్టిన పెట్టుబడి రాలేదని మేము ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు మా గౌరవ మంత్రివర్యులు కానీ మా వినోద్ కుమార్ ఎంపీ గారు కానీ దయాకర్ కానీ బాగా ప్రయత్నం చేసినప్పటికీ ఇప్పటి వరకు మా అధికారులు కేంద్రంతో సంప్రదింపులు జరిపినా సరైనటువంటి వాళ్ళు సూచనలు చెప్పలేదు. 50% మేము ఇస్తాం, 50% మీరు ఇవ్వండి అంటారు. మేము కొనుగోలు చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సూచించినటువంటి ఎంఎస్పీ రేటు మీద వడ్లు 1470 రూపాయలు కానీ 1510 రూపాయలు ఎంఎస్పీ రేట్ ఇస్తే తెలంగాణలో పడిన ప్రతి వడ్ల గింజను కూడా ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తా ఉన్నది. కందులు కూడా 1000 కోట్ల రూపాయలు పెట్టి 99 కేంద్రాలలో కందులు కొనుగోలు చేసినాం. అదే విధంగా పత్తి కానీ సాధారణ రైతుకు ఇవన్నీ తెలియదు కదండి. తను కష్టపడి ఇంత ఒక ఎకరానికి 1,00,000 రూపాయలు పైగా పెట్టి ఆ పెట్టుబడి పెట్టి పండిస్తున్నాడు. అలాగే అక్కడి నుంచి తీసుకొచ్చే రవాణా ఛార్జీలు కూడా రానంతగా ధరలు ఇలా పడిపోతుంటే కనీసం ధరలను నియంత్రించే పద్ధతి అయినా మీరు అవలంబించలేరా? సిండికేట్ కాకుండా వ్యాపారులు వాళ్ళంతా సిండికేట్ కాకుండా చూడలేరా? స్థిరీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ధరల స్థిరీకరణకు నిధులు కేటాయించాలనేది వారు అంటా ఉన్నారు. ఇప్పుడు మా ప్రభుత్వము తప్పకుండా స్థిరీకరణ చేసి రైతులను ఆదుకోవడానికి విధి విధానాలు తయారు చేసి ఎప్పటికీ నిర్ణయించాలని 2 నెలల నుంచి ప్రయత్నం చేస్తాను మేడం. కలెక్టర్ మా అందరూ కూడా ఈ యొక్క మార్కెట్ రైతులకు పడే ఇబ్బందులను చూస్తాను. తప్పకుండా ప్రభుత్వ పరంగా వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తాను. రైతులను ఆదుకోవడానికి తెలంగాణలో అన్ని రకాల రైతులను ఆదుకున్నట్టుగానే దీనికి కూడా మిర్చి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మార్కెట్ కి వచ్చిన సరుకును వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము అన్ని విధాలుగా రైతుల ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం అయితే క్వింటాల్ మిర్చికి 1500 రూపాయలు ఇస్తోంది. మరి మీరు అటువంటి ప్రయత్నం ఏం చేయట్లేదా తెలంగాణ సర్కార్? మిర్చి 5800 ధర అయింది మేడం. ఇది 1500 అనేది తాలుగాయ. కొన్ని రకాలు ఇక్కడ ఒకటే రకం కాదు, దాదాపు 7-8 రకాల మిర్చి పంట వస్తా ఉన్నది. ఇది 3వ క్రాప్ అయింది. కొన్ని రకాలు ధర తగ్గినమాట వాస్తవం. వారికి కూళ్లు కూడా వెళ్తలేవు. టోటల్ ఇబ్బంది ఉన్నది. నేను అడిగింది ధర కాదు. ఏపీ ప్రభుత్వం రైతుకు భరోసాగా క్వింటాల్ మిర్చికి 1500 రూపాయలు ఇస్తోంది కదా, మీరు అలాంటి ప్రయత్నం చేస్తున్నారని అడుగుతున్నాను. ఏపీ ప్రభుత్వం ఇస్తలేదు, అదొక మాయ. అదొక దాని మీద కాలుకు మెడ పెట్టి రైతులు చేసింది కదండి. ఇప్పటికి ఒక్క రైతుకి ఇచ్చినట్టయితే దేనికంటే దాన్ని మేడం అది 1500 ఇస్తామని ప్రకటన వరకే జరిగింది. ఈ రోజు ఖరీదు చేసిన వాటికి రైతులకు 1500 ఇస్తే ఇప్పటికే 75% రైతులు అమ్ముకోవడం జరిగింది. అమ్ముకున్న రైతులకు ఇవ్వడం లేదట. వాళ్ళు కూడా రైతులే కదా మేడం. తెలంగాణలో 75% రైతులు ఇప్పటికే మార్కెట్ల ద్వారా తక్కువ ధరకు అమ్ముకున్నారు. వారందరూ కూడా ప్రయోజనం జరగాలి, అందరికీ ప్రభుత్వ సహకారం కావాలని మేమంటాను. వాళ్ళేమో కేంద్రముని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1500 రూపాయలు క్వింటాలకు 20 క్వింటాలకు తక్కువ ఉన్న రైతులకు ఇస్తారనేది ప్రకటించిండ్రు. ఇప్పటి వరకు ఒకటి కూడా ఇంప్లిమెంటేషన్ రాలేదు. దాదాపు 10% రైతులు గోదాములు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టిండ్రు, వాళ్ళకి ఇయ్యారట. అదేవిధంగా అమ్ముకపోయిన వాళ్ళు 75% వాళ్ళకి ఇయ్యారట. ఇప్పుడు ఖరీదు చేసే రైతులకు ఇవ్వడం వల్ల రేపు ఆ ఖరీదు చేసిన ఈ 1,00,000 బస్తాలు రేపు మళ్ళీ రైతుల పేరు మీద ఖరీదారులు కూడా మళ్ళీ తిరిగి రీసైకిల్ అవ్వడం వల్ల నిజమైన రైతుకు న్యాయం జరగదు. కాబట్టి అందరు రైతులకు న్యాయం జరగాలని మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఏదైనా ప్రభుత్వ ఫైనల్ గా చెప్పండి, అందరు రైతులకు న్యాయం ఏ రకంగా చేద్దాం అనుకుంటున్నారు ధర్మరాజు గారు? మరి ఇప్పుడు చేస్తాం. మేము మా ప్రభుత్వంతో మాట్లాడి మా గౌరవ మంత్రివర్యులతో మాట్లాడితే వాళ్ళు ఆలోచించేదంటే రైతులకు ఇక్కడ మార్కెట్ల దళారీల మధ్యలో ఈ సక్పాటీలతోటి ఇక్కడ ఉండే మోసాలతోటి ఇవ్వద్దనేది మా ఉద్దేశం. ఏదైతే సాయం చేయాలంటే రైతుకు నేరుగా వారి ఖాతాలకే పోయే విధంగా ప్రయత్నం చేస్తాను. ఎన్ని ఎకరాలు పెట్టిండ్రు, ఏ ఊళ్ళో ఎన్ని ఎకరాలు పెట్టిండ్రు అనేది సర్వే చేపించి తప్పకుండా రైతులను ఆదుకుంటది. మమ్మల్ని గెలిపించి మాకు అధికారం కట్టబెట్టిన మా రైతులకు ఈ మిర్చి రైతులకు అన్యాయం జరిగినట్టు తప్పకుండా మా ప్రభుత్వం
మా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్, హరీష్ రావు గారు తప్పకుండా వారికి న్యాయం చేస్తాడు. వారికి వాస్తవంగా ఇబ్బంది ఉన్నది. అటువంటి ఇబ్బందుల ఎన్నో ఇబ్బందులను కానీ ఏదేమైనా మీరు చెప్పేది చాలా లాంగ్ ప్రాసెస్ లో ఉందండి. ఇప్పటికిప్పుడు రైతులకు ఒక భరోసా కల్పించేది ఏదైతే మాత్రం తప్పకుండా చేయాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ధర్మరాజు గారు. ఇనుమంలో మార్కెట్ ధర మా ప్రతినిధి బాలకుమార్ ఉన్నారు. బాలకుమార్ దగ్గర రైతన్నలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాలకుమార్, ఏమంటున్నారు రైతన్నలు? అర్చన, వెనుమాల మార్కెట్ లో నివురు కప్పిన నిప్పుల పరిస్థితి ఉంది. మార్కెట్ యార్డ్స్ పెద్ద ఎత్తున రైతులు వచ్చారు. ఇవాళ హైయెస్ట్ రేటు 4000 నుంచి లోయెస్ట్ రేటు 800 వరకు పలికిన ధర పలికిన పరిస్థితి ఉంది. దీంతో కడుపుకొండని రైతన్నలు మార్కెట్ యార్డ్ లో ఆందోళన. మన దగ్గర ప్రస్తుతం 800 క్వింటాలకు రైతు అమ్ముకున్నాడు తన సరుకుని. ప్రస్తుతం ఆ రైతున్నారు, ఆ రైతుతో మాట్లాడించే ప్రయత్నించారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం రేట్ పడ్డది ఇలా? మేడం మాది రూపేడిపల్లి మేడం. చెప్పండి. మాది రూపేడిపల్లి నుండి వచ్చాం మేడం. మేము 50 బస్తాలు వేసుకొచ్చాము. 50 బస్తాలకు మాకు 800 రేటు కట్టించారు మేడం. ఈ రోజు మేము రైతాంగం చేసి మాకు ఏంటంటే మాకు కూలీ ఖర్చు రావట్లేదు మేడం. ఏంటంటే మాకు ఈ కేసీఆర్ ప్రభుత్వం మాకు పత్తి పెట్టద్దు అన్నారు, మిర్చి పెట్టాలన్నారు. మిర్చి పెట్టిన తర్వాత ఈ మిర్చికి ఈ తగిన రేటు ఇవ్వకపోవడము, కందిపప్పు దినుసులు పెట్టారన్నారు, ఈ దినుసులకు రేటు ఇవ్వకపోవడము. ఇప్పుడు మేము ఈ రైతాంగం ఏం చేసుకోవాలి? మీ ఆత్మహత్య చేసుకోవాలన్నా ఏం చేయాలో చెప్పండి మేడం. మీరే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని రైతులను ఆత్మహత్య చేసుకునే ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం మమ్మల్ని రైతుల్ని ఆత్మహత్య చేసుకునేందుకు తీసుకొచ్చింది మేడం. మాకు ఈ రోజు 800 క్వింటాల్ అంటే ఈ రోజు మేడం మాకు కూలీ వరిస్తలేదు మేడం. ఒక కూలీని పిలిస్తే ఏరే అందుకు 200, తొక్కై అందుకు 400 మేడం. మాకు ఆ రైతాంగంలో మేము వేసుకొచ్చినందుకు బత్తకు 400, బత్తకు 40 రూపాయలు చొప్పున వేసుకొస్తే మాకు 15 క్వింటాలు అయితే 15 క్వింటాలకు 20,000 కూడా రావట్లేదు మేడం. మేము ఏం చేయాలి మేడం? ఇప్పుడు మీ ఆత్మహత్య మొత్తం మీకు ఈ పంటకి ఎంత ఖర్చు అయింది? ఇప్పుడు మీరు వాళ్ళు చెప్తున్న ధర ప్రకారం అమ్మితే మీకు ఎంత వస్తుందండి? మేడం వాళ్ళు చెప్పిన ప్రకారం చెప్తే మాకు ఇప్పటి వరకు మేడం నాది 10 క్వింటల్ అయింది మేడం. 8,000 వస్తుంది మేడం. నేను ఏరిన ఖర్చే మేడం 10,000 మేడం. మీకు మా స్థానిగా మేము ఏరిన మిగతా ఖర్చులు మొత్తం బార్దాను ఇవన్నీ తొక్కిన విషయాలు చెప్తే మాకు 20,000 ఖర్చు వచ్చింది మేడం. కానీ మీ ప్రభుత్వం కట్టించేది మాకు 8,000 మేడం. మేము ఏం చేసుకోవాలి మేడం చెప్పండి మేడం. మీకు పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదు మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.